మురళి గారు నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. వాడు శత్రువైనా నన్ను చంపాలని చూసినా సరే శత్రువుని గల ప్రేమించే నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది. మమ్మల్ని కూడా నీలాగా ఉండమంటే నేను పాకిస్తాన్ నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్. నిన్నగాక మొన్ననే భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నది. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకోటే, ఇండియా గెలవాలనుకుంటే మాకోటేంటి, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకోటే. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆలోచించుకోండి. ఎవరు మీ ఆశలు నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠ భరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తు ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి.